నమస్కారం. ఈటీవీ 2 న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం బాలల చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీ డి దుర్గాప్రసాద్ గారు, అలాగే స్వేచ్ఛా రక్ష స్వచ్ఛంద సేవ నిర్వాహకులు న్యాయవాది శ్రీ జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. బాల్యంలో బడికి వెళ్లాల్సిన బాలలు పొట్టకూటి కోసం వీధుల్లో బతుకుబండిని తమ భుజాలపై మోస్తున్నారు. తమ రెక్కల కష్టానికి సాయపడతారనే ఉద్దేశంతో బడిబాట పట్టాల్సిన బాల్యాన్ని కొందరు తల్లిదండ్రులు కూలీలుగా మార్చి చిదిమేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులుగా మారడంతో పిల్లల బాగోగులు చూసుకోవడం కష్టంగా మారింది. పిల్లలు ఎదిగే వయసులో వారి మనస్తత్వాలు మనోభావాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భవిష్యత్తు గురించి బంగారు కలలు కనాల్సిన బాల్యం పూర్తిగా వికసించకుండానే వసివాడుతోంది. మట్టిగంపలు మోస్తూ, చెత్త కాగితాలు ఏరుతూ, బోల్టులు బిగిస్తూ ఎక్కడ పడితే అక్కడ బాలలు దయనీయ స్థితిలో ఉన్నారు. ఇళ్లలో పనులు చేస్తూ హోటళ్లు దుకాణాల్లో బాలకార్మికులుగా మారుతున్నారు. ఇటుక బట్టీల్లో మట్టితో సావాసం చేస్తున్నారు. చదువులకు దూరమై చిన్నప్పుడే వ్యసనాల పాలై అసాంఘిక శక్తులుగానూ మారుతున్నారు. వెట్టి చాకిరీ కింద నలిగిపోతూ పసి మనసులు అల్లాడిపోతున్నాయి. నిరక్షరాస్యత, పేదరికం వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇలా అన్యాయానికి గురైన బాల్యానికి, వారి సంక్షేమానికి పాటుపడాల్సిన అవసరం నేడెంతో ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట ఓ నానుడిగానే మిగిలిపోకుండా ప్రతి వ్యక్తి తమ వంతు సాయాన్ని చిన్నారులకు అందిస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఈ నేపథ్యంలో బాలల హక్కులతో పాటు సంక్షేమానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వాటి నుంచి చెదిరిన బాల్యానికి ఎటువంటి రక్షణ ఉందో తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ న్యాయసేవ అధికార సంస్థ. దుర్గాప్రసాద్ గారు, ఈ జువైనల్ చట్టం ఆవశ్యకత ఏంటి, దానిలో పొందుపరిచిన అంశాలేంటి? ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 1986లో మన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ యుఎన్ఓ ద్వారా ఫస్ట్ వచ్చిందనమాట. వాళ్ళు ఏం చేశారంటే పిల్లవాడికి ప్రతి ఒక్కడికి రక్షణ ఉండాలని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు ఫస్ట్ ఈ డిక్లరేషన్ తీసుకొచ్చిన తర్వాత మన నెక్స్ట్ బీజింగ్ రూల్స్ అని వచ్చాక మన ఇండియా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసి ఫస్ట్ 1986లో జువెనైల్ జస్టిస్ యాక్ట్ వచ్చింది. దాన్ని అమెండ్ చేయగా వచ్చింది 2000 యాక్ట్. దాన్ని తర్వాత రూల్స్ అన్ని తీసుకొచ్చి 2007లో జువెనైల్ జస్టిస్ రూల్స్ అని ఇవన్నీ తీసుకొచ్చారు. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీని జువెనైల్ జస్టిస్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాడిలాగా చూడాలా. అతను నేరం చేసినా సరే అతను నేరస్తుడిగా పరిగణింపకూడదు. ఎందుకంటే అతని మైండ్ సెట్ కానీ మైండ్ మెచ్యూరిటీ కానీ అంత ఉండదు అని చెప్పేసి ఈ యాక్టు అతను శిక్షించడం అనేది యాక్ట్ ఉద్దేశం కాదు. యాక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతన్ని మార్పు తీసుకురావాలి, పరివర్తన తీసుకురావాలి, రీహాబిలిటేషన్ మోడ్. అందుకని ఇప్పుడు మేము జువెనైల్ జస్టిస్ బోర్డులో ఒకవేళ అతను నేరం నిరూపించబడినా సరే హోమ్లో మేము జువెనైల్ జస్టిస్ అబ్జర్వేషన్ హోమ్స్లో తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అతనికి వేరే ట్రైనింగ్స్ ఇప్పిస్తాము, వీలైతే ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం. సో దాని ద్వారా ఏంటంటే పిల్లవాళ్ళు మార్పు తీసుకొస్తాం, సొసైటీలో మంచి బాలుడిగా బయటకు తీసుకెళ్తాం తప్పితే అతను ఏదో శిక్షించాలనే ఉద్దేశం కాదు. అలానే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఇంకో ఫేజ్ ఏంటంటే చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబరు, మిస్సింగ్ చిల్డ్రన్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్ కాపాడుతుంది. ఎలా అంటే త్రూ సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఉంటారు, ఎన్జిఓస్ ఉంటారు, అట్లా వేరియస్ ఆర్గన్స్. ఎక్కడైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కామన్ మ్యాన్ ఎక్కడైనా చైల్డ్ లేబర్ కనిపిస్తే కనుక, లేకపోతే రోడ్డు మీద మిస్సింగ్ చిల్డ్రన్ కనిపిస్తారు, అలాంటి వాళ్ళని కనుక మీరు చూస్తే కనుక ఇమీడియట్గా 1098 చైల్డ్ లైన్ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సిడబ్ల్యూసీకి రిఫర్ చేస్తారు. సిడబ్ల్యూసీ రిఫర్ చేసిన తర్వాత వెంటనే మనకి జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు వాళ్ళని పెడతారన్నమాట. పెడితే అతనికి ఏమి చేయాలా, ఎందుకంటే అతను నేరం చేసిన వ్యక్తి కాదు, అతనికి ఏం చేయాలి, పేరెంట్స్ ఉన్నారా లేదా, ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా లేదా, దీనంతటి ఇండివిజువల్ కేర్ ప్లాన్ అని ఉంటుంది అనమాట. ఆ ప్లాన్ని మేము జువెనైల్ జస్టిస్ బోర్డు, సిడబ్ల్యూసి మేము ఇద్దరం కలిసి అతనికి పిల్లవాడికి ఎట్లా చేయాలా, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలా, ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలా, ఇవన్నీ మేము చూసి దీని ఒక జువెనైల్ జస్టిస్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నర్సాపురం హాస్టల్ నుంచి మాట్లాడు. పేరు చెప్పమ్మా. రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మాట్లాడు. పేరు చెప్పమ్మా. ఆమని. ఆమని, ఓకే. నీ వయసు ఎంత? నా వయసు 11 years. చెప్పమ్మా. మా నాన్నగారు మా అమ్మగారు నన్ను వదిలేసి పెళ్లి చేసేసుకున్నారండి. వేరే పెళ్లి చేసుకున్నారండి. ఓకే, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నానండి. ఓకే అమ్మా. సో ఇప్పుడే ఏం కావాలమ్మా, నువ్వు ఏం అడగదలుచుకుంటున్నావు? నేనేం చేయాలి? చదువుకుంటున్నావా నువ్వు? నన్ను ఎవరు పట్టించుకుంటలేదు. అవునమ్మా, స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు నువ్వు?
ఏంటండి? స్కూల్ బడికి వెళ్తున్నావా? పనికి వెళ్తలేదు, చదువుకుంటున్నాను. చదువుకోవట్లేదు. చదువుకుంటున్నాను. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 7th అండి. ఓకే. సో మీ అమ్మమ్మ వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? చూసుకుంటున్నారు. ఓకే. సో అంటే పాప పేరెంట్స్ లేరు కాబట్టి తనకు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కానీ అంతా అంటే వాళ్ళు ఇన్సెక్యూర్గానే ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్నాళ్ళు చూసుకుంటారు అన్న, పైగా ఆడపిల్ల. సో ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలంటారు? ఓకే, అమ్మాయికి తన తండ్రి ద్వారా వచ్చే ఆస్తిలో వాటా అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మాయికి ఏ రకమైన ఆర్థికపరమైన స్థిరత్వం లేదు కాబట్టి ఆస్తిలో వాటా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత వాళ్ళ నుండి అమ్మాయికి ఏదైనా శారీరకమైన మానసికమైన వేదన కలిగిన దానికి కూడా అమ్మాయి జూవెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేయొచ్చు వాళ్ళపైన. గృహహింస ప్రకారం కూడా అమ్మాయి కేసు ఫైల్ చేయొచ్చు. ఇవి కాకుండా అమ్మాయి ఒకవేళ ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థితులకు రావాలంటే సిడబ్ల్యూసి వాళ్ళని అప్రోచ్ చేయగానే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని న్యాయసేవ అధికార సంస్థ ఉంటుంది ప్రతి జిల్లా కోర్టు ప్రాంగణంలో. వాళ్ళను సంప్రదించినట్లయితే సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ ద్వారా అమ్మాయికి 16 years వచ్చే వరకు 18 years ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళ సంరక్షణలో ఉంచుకొని చదువు చెప్పించడం, ఉచితంగా చదువు చెప్పించడం, ఉన్నత అవకాశాలు కల్పించడానికి వాళ్ళ ద్వారా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా కానివ్వండి, లేకపోతే బాలల న్యాయ మండలి అంటే జువెనైల్ జస్టిస్ బోర్డు అని ప్రతి జిల్లాలో ఉంటుంది, వీళ్ళ ద్వారా మీరు చదువుకోవడానికి అవకాశాలు కల్పించుకోవచ్చు. ఉచిత న్యాయ సహాయం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, విన్నావు కదమ్మా ఆమెని? ఓకే అమ్మా, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 అండి, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి అండి. పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నేను బోస్టన్ స్కూల్ రిలీజ్ 10 years అవుతుందండి. నాకు నిందలు ఎంప్లాయ్మెంట్ కల్పించమని చాలాసార్లు పెట్టుకున్నాను. శ్రీనివాస్ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్లీజ్? నేను 10 years క్రితం నేను బోస్టన్ స్కూల్ రిలీజ్ అయ్యానండి. ఎంప్లాయ్మెంట్ కల్పించమని కలెక్టర్ల చుట్టూ తిరిగారు. ఇంతవరకు నాకు కనీసం ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నా కూడా నాకు ఎంప్లాయ్మెంట్ కల్పించట్లేదు, వాళ్ళు సబ్సిడీ కూడా కల్పించట్లేదు. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడుతుంది క్లియర్గా వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పండి. అదే అండి, నేను 10 years క్రితం రిలీజ్ అయ్యాను. ఓకే, స్కూల్ నుంచి రిలీజ్ అయ్యారు. ఓకే, తర్వాత 10 years అవుతుందండి ఈ రోజు వరకు. ఓకే, కనీసం ఎంప్లాయ్మెంట్ కల్పించడం లేదు, కలెక్టర్ చుట్టూ కూడా తిరిగాను. ఓకే ఓకే, అర్థమైంది. జడ్జి గారు, ఆయన అంటే 10 years రిలీజ్ అయ్యి 10 years అయిందంట. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అసలు ఉద్యోగంలోకి తీసుకుంటారా లేదా అని ఆయన డౌట్ అయ్యి ఉండొచ్చు. తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ముద్దాయిల చెల్లపల్లి జైలు లాంటిలో ఉన్న ముద్దాయిలకే వాళ్ళకి అక్కడే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి డిగ్రీలు చేసిన వాళ్ళకి రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జాబ్స్ ఇస్తున్నాం. అఫ్కోర్స్ మీరు 10 ఏళ్ళు అయింది రిలీజ్ అయ్యారు, నాకు ప్రొవైడ్ చేయట్లేదు, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయట్లేదు, అదే అంటే ఫస్ట్ దీనికి చూసుకోవాల్సింది అంటే బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం. మనకు బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండి కూడా మీరు పెట్టే జాబ్కి మీరు యాప్ట్ అయ్యి ఉండి కూడా మీకు ఇవ్వకపోతే కనుక మీరు ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని కనుక మీరు అప్రోచ్ అవుతే వాళ్ళు దాన్ని రికమెండ్ చేస్తారు. బికాజ్ బోస్టన్ స్కూల్ నుండి మీరు వచ్చారంటే ఇట్స్ ఎ జ్యుడిషియల్ ఆర్డర్ కానీ లేకపోతే ఏదైనా వేరే ఆర్డర్ ద్వారా మీరు లోపలికి వెళ్ళి ఉంటారు, జ్యుడిషియల్ ఆర్డర్ కాబట్టి మీరు లోపలికి వెళ్ళి ఉంటారు. సో బయటకు వచ్చారంటే పరివర్తన మారి మీరు బయటకు వచ్చారు, రీహాబిటేట్ బయటకు వచ్చారు కాబట్టి మాకు కొంత బాధ్యత ఉంటుంది, మీకు ఏదో ప్రొవైడ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ కానీ ఏదో జనరేట్ చేసే ఇన్కమ్ జనరేట్ చేసే ఉపాధి మేము ప్రొవైడ్ చేయాలి. సో మా నైతిక బాధ్యతగా మేము మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీ ఏ జిల్లా మీరు హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి మీరు అప్రోచ్ అవుతే కనుక వాళ్ళు మీకు తప్పకుండా సహాయం చేస్తారు. జాబ్ ప్రొవైడ్ చేయకపోవచ్చేమో కానీ బట్ వాళ్ళు మీకు దారి చూపిస్తారు, ఎలా జాబ్ తెచ్చుకోవాలన్నది దారి మాత్రం చూపించగలరు. ఓకే అండి, న్యాయసేవ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. న్యాయసేవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నేను ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నా. పేరు చెప్పండి. శివశంకర్ అండి. హలో, శివశంకర్ అండి. పేరు చెప్పండి. శివశంకర్. శివశంకర్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. సరే మేడం. మేడం ఏం లేదు, మా ఇంటి పక్కన ఒక అబ్బాయి చదువుకోవడానికి వాళ్ళు అంటే 10 ఏళ్ల కింద వీళ్ళకు ఆడపిల్లలు ఒక పిల్లగాన్ని దత్తత తీసుకున్నారు. వాళ్ళిద్దరు చనిపోయారు, వాళ్ళకి బిడ్డలు ఉన్నారు పెద్ద పెద్దగా. సో ఆ పిల్లగానికి చచ్చిపోయిన తర్వాత ఆ పిల్లగాని ఇంట్లోకి వెళ్ళి కూడా తరిమేసేసారు ఒక 2 సంవత్సరం కింద.
సో అబ్బాయి చదువుకోవడానికి వాళ్ళ దగ్గర అడుక్కొని చదువుతున్నాడు. సో ఇప్పుడు ఆ ఆస్తికి ఏమన్నా పిల్లగానికి హక్కు లాగా తీసుకుంటే ఏమన్నా చదువుకుంటాడేమో అన్నట్టు ఆ అబ్బాయి. ఎందుకంటే యాక్చువల్లీ ఆ అబ్బాయే మొత్తం ముందల కర్మకాండ అన్ని చేసిండు. తర్వాత వాళ్ళకి ఆడపిల్లలు ఏం చేసిరంటే ఇది మా తల్లిదండ్రులు ఆస్తిరా, నువ్వు ఎడికెళ్ళి వచ్చినావు, పుట్టినోని కాదని ఇలా కొట్టేసేసారు. ఆ పిల్లగాడు ఇప్పుడు 8th క్లాస్ మేడం చదువుకోనికే ఇబ్బంది పడుతున్నాడు. దానికి ఏమన్నా న్యాయ సలహాలు ఏమైనా ఇస్తే ఆ అబ్బాయికి ఏమైనా న్యాయం జరుగుతుందని. ఓకే అండి. దుర్గాప్రసాద్ గారు, ఆ అబ్బాయికి అడాప్షన్ అనేది చట్టబద్ధంగా రిజిస్టర్డ్ అయ్యి ఉంటే కనుక అబ్బాయికి తప్పకుండా ఆస్తుల హక్కు వస్తుంది. సో అబ్బాయికి ఫర్దర్గా కూడా ఉపయోగపడుతుంది, చదువుకోవడానికి కానీ అతని భవిష్యత్తు కానీ ఉపయోగపడుతుంది. కానీ ఈ అడాప్షన్ ప్రాసెస్ కనుక చట్టబద్ధంగా కాకపోతే కనుక చట్టం కూడా దానికి ఏం చేయలేదు. ఆ అబ్బాయికి మేము న్యాయపరంగా ఏం సలహా కానీ లేకపోతే సహాయం కానీ చేయలేం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండ్ అకార్డింగ్ టు ద లా కనుక జరుగుతుంటే తప్పకుండా అబ్బాయికి సహాయం చేయగలము. మీకు ఒకవేళ న్యాయ సహాయం కనుక కాస్ట్లీ అయ్యి మీరు పెట్టుకోలేకపోతే కనుక ఉచిత న్యాయం కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. మీరు రంగారెడ్డి వాసులు అయితే కనుక మా రంగారెడ్డి జిల్లా కోర్టుకు వస్తే కనుక మీకు ఉచితంగా న్యాయం చేయిస్తాము. అలానే ఇప్పుడు నా పక్కన మిస్టర్ సుభాష్ చంద్రబోస్ అని కూర్చున్నారు, ఆయన కూడా ఉచితంగా న్యాయం మీకు ప్రొవైడ్ చేయగలరు. ఆయన నెంబర్ కూడా మీకు చెప్తాను, తర్వాత నోట్ చేసుకుంటే అబ్బాయికి మేము అదే నేను చెప్పినట్టు రిజిస్టర్డ్ అడాప్షన్ అయి ఉంటే కనుక తప్పకుండా న్యాయం చేస్తాం. ఆ అబ్బాయికి అన్ని విధాలుగా ఆస్తులో వాళ్ళ తండ్రి యొక్క ఆస్తులో హక్కు వస్తుంది. అంటే నడుపుకున్నాడు సార్ ఆయన, ఏమండి నడుపుకున్నాడు ఇట్లా తెచ్చుకొని ఊర్లోకెళ్ళి. వినిపించట్లేదండి, ఇంకొకసారి చెప్పండి. నడుపుకున్నాడు మేడం తెచ్చుకొని, ఎందుకంటే నా కొడుకులు లేరు కదా, నీకే వస్తుందని అనుకున్నాడు, సడన్ గా చచ్చిపోయారు. ఓకే. ఇప్పుడు ఆ పిల్లగా న్యాయంగా చదువుకోలేకపోతున్నాడు. ఓకే అండి, దత్తత అనేది రిజిస్ట్రేషన్ ప్రకారం జరగాలి అని చెప్తున్నారు జడ్జి గారు. అలా జరిగితే మనిషి చనిపోయినా సరే ప్రీ లిటిగేషన్ కేసెస్ అని చెప్పేసి మీరు సంబంధించిన కోర్టులో వేసుకున్నా సరే మీరు, ఎందుకంటే ప్రతిదీ మన లోక్ అదాలత్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా రావసరం లేదు. వీటినే ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటారు. దీన్ని మీరు ఆ సంబంధించిన కోర్టులో వేసుకుంటే, మీకు దగ్గర ఉన్న ఏ కోర్టు ఉంటుందో ఆ కోర్టులో వేసుకుంటే కనుక ఆ కోర్టు వారే మీకు న్యాయం చేసి పెడతారు. ప్రీ లిటిగేషన్ కేసు మీరు వెళ్ళి సంబంధించిన అక్కడ సివిల్ కోర్టు లేకపోతే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, అక్కడ దానికి కూడా జడ్జి గారే వ్యవహరిస్తారనమాట. ఆ జడ్జి గారి దగ్గర వెళ్ళి మీరు వేసుకుంటే మీకు తప్పక న్యాయం చేసి పెడతారు. లేదండి, జడ్జి గారు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి గారు అనమాట. మీకు సంబంధించిన కోర్టులో ప్రతి ఒక్క కోర్టులో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు వేసుకుంటే కనుక ఆ జడ్జి గారు మీకు తప్పక న్యాయం చేసి పెడతారు. ఓకే అండి. సుభాష్ చంద్రబోస్ గారు, అసలు బాలలకు ఎలాంటి హక్కులు ఉన్నాయండి? పిల్లలకు వచ్చేసరికి వాళ్ళు కుటుంబంలో ప్రశాంతంగా జీవించడానికి హక్కు ఉంది, న్యూట్రిషన్తో కూడుకున్న ఫుడ్ తీసుకోవాలనే హక్కు ఉంది, చదువుకునే సమయంలో లీజర్ పీరియడ్ అనే హక్కు ఉంది, ముఖ్యంగా ఉచిత విద్య పొందాలనే హక్కు ఉంది. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా అదే చెప్తుంది. 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలందరికీ ఉచితంగా విద్య అందించాలనేది కూడా ఆ హక్కులో భాగమే. పిల్లలు ఆడుకునే హక్కు ఉంది, ఎదిగే హక్కు ఉంది, సమాజంలో ప్రశాంతంగా జీవించే హక్కు ఉంది. ఇవన్నీ బాలల హక్కులు. ఈ హక్కులకు సంబంధించి జువెనైల్ జస్టిస్ యాక్ట్, బాలల న్యాయ చట్టం అనేది 2006 నుండి అంటే ప్రక్షాళన జరిగిన చట్టంగా దీన్ని వ్యవహరించవచ్చు. వాళ్ళను నేరస్తులు అనకుండా జువెనైల్ అంటే పిల్లలు అని మాత్రమే అనాలని కూడా చట్టంలో సంబోధించడం జరిగింది. కాబట్టి పిల్లలు ప్రతి విషయంలో కూడా సమాజానికి ఎక్కడైతే వాళ్ళకి ఎక్స్ప్లాయిట్ జరుగుతుందో ఆ ఎక్స్ప్లాయిటేషన్కి అగెనిస్ట్గా వాళ్ళు స్వేచ్ఛగా ఉండే హక్కు ఉంది. ఓకే, వీటి అమలు తీరు ఎలా ఉందండి? ఈ చట్టాల అమలు తీరు ప్రస్తుతం జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఇప్పుడు అన్ని చట్టాల కంటే కూడా పిల్లల విషయంలో చాలా ముందస్తుగా ఉన్నటువంటి చట్టం. ఇంతకుముందు పిల్లల గురించి ఉన్న ఏ చట్టాలైనా కానీ ఏవున్నా కానీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ వచ్చిన తర్వాత వాటన్నిటి ప్రొవిజన్స్ని ఇది ఓవర్కమ్ చేస్తుంది. పిల్లల అభివృద్ధిలోకి రావాలన్నా కానీ, లేకపోతే రీహాబిలిటేషన్, ఒకవేళ ఒక కేసులో ఎవరైనా పిల్లోడు చట్టంతో విభేదించిన పిల్లలు ఎవరున్నా కానీ, ఒక కేసులో ఉన్న పిల్లలు వాళ్ళు కేసు అయిపోయిన తర్వాత కూడా రీహాబిలిటేషన్లోకి రావడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళు కేసు కాకుండా కూడా స్ట్రీట్ చిల్డ్రన్ కొంతమంది ఉంటారు, ఆర్ఫన్స్ ఉంటారు, తల్లిదండ్రులు వదిలిపెట్టిన పిల్లలు ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక రకమైన ఒత్తిడికి గురి కాకుండా, ఒక రకమైన వివక్షకు గురి కాకుండా, ఎక్స్ప్లాయిటేషన్ గురి కాకుండా ఉండడానికి ఈ చట్ట పరిధిలో జువెనైల్ న్యాయ సహాయ చట్ట పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉంటాయి. వాళ్ళు ఈ పిల్లల్ని కస్టడీకి తీసుకొని కేర్ అండ్ రీహాబిలిటేషన్ అంటే వాళ్ళకు సంరక్షణ, పర్యవేక్షణ ఇవన్నీ వాళ్ళు చూస్తారన్నట్టు. పిల్లలందరూ ఒకవేళ తల్లిదండ్రులు లేకుండా ఉండి ఆర్ఫన్ చిల్డ్రన్ లేకపోతే బెగ్గర్స్ ఎవరున్నా సరే, ఎవరైనా దాతృత్వంతో ఉన్న
ఉదార స్వభావం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కానివ్వండి, జువెనైల్ జస్టిస్ బోర్డు సంబంధిత జిల్లా ఆధ్వర్యంలో ఉన్న వాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వీళ్ళ పర్యవేక్షణ, సంరక్షణ, కేర్ అండ్ కస్టడీ అంతా కూడా చూసుకుంటున్నాడు. ఇదంతా కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తుంది. ఓకే. అలాగే ఈ జువైనల్ బోర్డు పనితీరు ఎలా ఉంటుందండి? అందులో ఎవరెవరు ఉంటారు? వాళ్ళు చేసే పనులేంటి? వాళ్ళ విధి విధానాలు ఏంటి? జువెనైల్ జస్టిస్ బోర్డులో ముగ్గురు ఉంటారు మెంబర్స్, ఇంక్లూడింగ్ జడ్జి గారిని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు అక్కడ. ఆయనతో పాటు 2 సోషల్ వర్కర్స్ ఉంటారు. ఎస్పెషల్లీ ఒక ఉమెన్ స్త్రీ కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా కంపల్సరీగా ఉంటారు అనమాట. 3 మెంబర్స్ బోర్డు నడుస్తూ ఉంటుంది. సో ఈ జువెనైల్ జస్టిస్ బోర్డు అనేది జడ్జి గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి టోటల్గా జ్యుడిషియరీ అన్నది కాదు. ఎందుకంటే వేరే మెంబర్స్ని కూడా మీరు తీసుకుంటున్నా, ఆ వేరే మెంబర్స్ కూడా మాకెంత పవర్ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే అథారిటీ, పవర్ 2 ఉంటాయి. సో జువెనైల్ జస్టిస్ బోర్డు ఈ ట్రయల్ ప్రొసీజర్ అంటే ఒక బాలుని నేరస్తుడని పరిగణించి పోలీసు వారు మా దగ్గర పెట్టిన దగ్గర నుంచి అతను ట్రయల్ అయ్యి నేరం నిరూపించడమా లేకపోతే నేరం చేయలేదని చెప్పి చేసేదాకా మా బాధ్యత ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ బాలుడు నేను నేరం చేయలేదని నిరూపించుకోగలిగితే కనుక అతనికి మేము తర్వాత రీహాబిలిటేషన్ మోడ్ అని ఇస్తాం అనమాట. రీహాబిలిటేషన్ మోడ్ అంటే అతనికి ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, పేరెంట్స్ లేకపోతే కానీ మేము అతనికి ట్రైనింగ్స్ ఇప్పించి ఇందాక చెప్పినట్టు నేను జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంటాను. అలానే మా జువెనైల్ జస్టిస్ రంగారెడ్డి కూడా దగ్గర 25 మందికి మేము ఉద్యోగాలు ఇప్పించాం త్రూ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని. వాళ్ళ ద్వారా ఆ ఉద్యోగాలు ఇప్పుడు ప్రతి ఒక్క బాలుడు ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఆ 25 మందిలో దగ్గర 24 మంది 8,000 రూపాయలు జీతం తీసుకొని హ్యాపీగా విత్ ఆల్ ద ఫెసిలిటీస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ఇదే కాకుండా జువెనైల్ జస్టిస్ బోర్డు ఇంకా వేరే కార్యక్రమాలు ఏం చేస్తుందంటే అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ అంతా ఈ జువెనైల్స్ ఎందుకు తయారవుతున్నాయంటే మెయిన్ ఏంటంటే పేరెంటింగ్ ప్రాబ్లమ్. బ్రోకెన్ ఫ్యామిలీస్ ఉంటాయి, తండ్రి తాగుబోతుంటాడు, లేకపోతే తండ్రి చనిపోయి ఉంటాడు, తల్లికి ఏమో ఆర్థిక పరిస్థితి బాగాలేక ఈ దొంగతనాలు ఇలాంటివి, ఎందుకంటే ఎక్కువ అఫెన్సెస్ అన్ని దొంగతనాలకు సంబంధించినవి ఉంటాయి. సో ఈ అఫెన్సెస్ అన్ని పిల్లవాళ్ళు చేస్తుంటే ఇట్లా చేయకుండా ఏం చేయాలి దాని గురించి అని మేము ఏం చేస్తున్నామంటే ఈ సిడబ్ల్యూసి వాళ్ళ సహాయం తీసుకోవటము, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఉంటుంది, వాళ్ళ సహాయం తీసుకొని రకరకాల ఏరియాస్లో రకరకాల కాన్సెప్ట్స్ మీద, చైల్డ్ లేబర్ మీద, మిస్సింగ్ చిల్డ్రన్ మీద, ఎట్లయినా మన స్కూల్స్లో కూడా కార్పొరల్ పనిష్మెంట్స్ మీద, వీటన్నిటి మీద అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నాం. అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఉత్తేజం వస్తుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ మారాలన్నది మా ఉద్దేశం. పేరెంటింగ్ బ్యాడ్ ఉన్నంత కాలము ఇలాంటి సిస్టము మనం ఎన్ని యాక్ట్స్ వచ్చి ఎన్ని చేసినా సరే దాన్ని మాత్రము ఆపలేము. ఎందుకంటే ఆ క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది బికాస్ ఆఫ్ ద పేరెంటింగ్. ఆ క్రైమ్ రేట్ ఆగాలంటే పేరెంట్స్లో ముందు మార్పు రావాలి. మార్పు రావడం కాకుండా ఇప్పుడు ఆర్ఫన్స్ ఉంటారు, వాళ్ళకి పేరెంటింగ్ ఎలాగ ఉండదు. ఆర్ఫన్స్కి మేము ఏం చేస్తున్నామంటే ఎన్జిఓస్ ద్వారా, కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, ఫిట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటాయి, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇతనికి రీహాబిలిటేషన్ అన్ని క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ ఇప్పుడు ఆర్టీ యాక్ట్ కూడా వచ్చింది, ఇందాక మా బోస్ గారు చెప్పినట్టు ఆర్టీ యాక్ట్ వచ్చింది, కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్. దానికి ఎన్సిపిఆర్ అని ఉంటుంది, అది కలెక్టరేట్లో ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ కింద కొన్ని, వాళ్ళ ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ ఫుడ్, మిడ్ డే మీల్ స్కీమ్స్, రాజీవ్ ఉద్యోగ మిషన్, సర్వశిక్ష అభియాన్, వీటన్నిటి ద్వారా పిల్లలకి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే సార్.